మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి భగవద్గీతలో సమాధానం ఉంది. గీతాలో సమాధానం ఉంది, కానీ ఏ అధ్యాయంలో ఉంది, ఏ శ్లోకంలో రాసి ఉంచారు మనకు తెలియదు కదా. అందుకని ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇందులో మన రియల్ లైఫ్ ప్రాబ్లం ఏంటి, అది క్వశ్చన్ లాగా, అది ఏ శ్లోకంలో ఉంది, ఆ శ్లోకం మీనింగ్ ఏంటి, మన లైఫ్కి ఎలా రిలేట్ చేసుకోవచ్చు, నా జీవిత లక్ష్యం ఏమిటి, నేను ఏ మార్గంలో నడవాలి. ఈ సమస్యకు సమాధానం 3వ అధ్యాయం 9వ శ్లోకంలో ఉంది. చూసేద్దాం. అర్జున, ఈ లోకంలో యజ్ఞార్థం కర్మలు చేయకుండా ఉంటే కర్మబంధంలో పడుతుంది. కాబట్టి ఈ యజ్ఞార్థ కర్మలను, ఫలాలను ఆశించకుండా సగౌరవంగా మనసును కట్టకుండా చేయాలి. ఈ శ్లోకాన్ని మనం మన లైఫ్కి ఎలా రిలేట్ చేసుకోవచ్చు చూసేద్దాం. మన కర్మలు అహంకారంతో లేదా ఫలాలను ఆశిస్తూ కాక పరిశుద్ధమైన ఉద్దేశంతో చేయాలి. ఆ కర్మల ద్వారా ప్రపంచం క్రమంలో ఉంటుంది, సమతుల్యం కాపాడబడుతుంది. ఈ విధంగా మనం సంకలనం లేకుండా, కర్మతో బంధం లేకుండా మన పని మనం చేయడం ముఖ్యం. అసలు జీవితం లక్ష్యం సేవ, ధర్మం, సత్యానికి అనుగుణంగా జీవించడం, ఫలితాలపై అతి ఆశలు లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం. Let us see in which sloka it is written in. O Arjuna, work should be done as a sacrifice for a higher purpose. If actions are done only for selfish reasons, they bind a person to this world. But if you work without attachment for a noble cause, you will be free from bondage. This verse explains us about we should perform our actions not with the ego or expectations of results, but with pure intentions. Through such actions, the world maintains its order and balance is preserved. In this way, it is important for us to our duties without attachment or bondage to the outcomes. The true purpose of life is to live in alignment with service, dharma, and truth fulfilling our responsibilities without excessive desire for results. సో ఇదండి ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్. ఒకరికైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.